डॉक्टर मीर जवाद जार खान चेयरमैन जर्मन हॉस्पिटल को 14 प्रेसिडेंट ऑफ इंडिया रामनाथ कोविंद के हाथों चैंपियंस ऑफ चेंज के खिताब से नवाजा गया। ऑल ओवर इंडिया टाइम्स रैंकिंग में जर्मन हॉस्पिटल को प्लेस किया गया है। एक्सपीरियंस्ड जर्मन एंड रोबोटिक टेक्नोलॉजी ओनली एट जर्मन हॉस्पिटल अत्तापुर हैदराबाद। अगली बड़ी खबर आ रही है हैदराबाद की स्पेशल ऑपरेशन टीम को लेकर, जिनके हाथ लगी है एक बड़ी कामयाबी। इंटरस्टेट ड्रग पेडलर्स को हैदराबाद की स्पेशल ऑपरेशन टीम एलबी नगर जोन ने अब्दुल्लापुर में पुलिस के साथ मिलकर एक गांजा स्मगल करने वाली गैंग का किया पर्दाफाश और उनके पास से 360 किलो गांजा किया जब्त। पुलिस के हाथ लगी ये बड़ी कामयाबी में पुलिस ने 3 लोगों को गिरफ्तार किया है, जिनके नाम विकास त्यागी, अबरार और मोहम्मद अमीरुद्दीन बताए गए हैं। पुलिस ने इनके पास से 360 किलो गांजा, एक XUV 500 कार, 4 मोबाइल फोन को जब्त किया है और कुल मिलाकर इसकी कीमत 1 करोड़ रुपए बताई जा रही है। पुलिस के मुताबिक ये गांजा आंध्र प्रदेश के राजामुंड्री से उत्तर प्रदेश स्मगल किया जा रहा था। हैदराबाद से होते हुए ये लोग उत्तर प्रदेश पहुंचने वाले थे कि हैदराबाद की स्पेशल ऑपरेशन टीम को इस बात की इत्तला मिलती है और पुलिस मौके पर ही इन्हें धर लेती है। पुलिस के हाथ ये बड़ी कामयाबी लगने के बाद सुधीर बाबू IPS कमिश्नर ऑफ पुलिस रचाकोंडा ने स्पेशल ऑपरेशन टीम के साथ अपनी पूरी पुलिस टीम को इस बात की मुबारकबाद देते हुए मीडिया से बात करते हुए बताया कि पुलिस ने तीनों लोगों को अपनी हिरासत में ले लिया है और उत्तर प्रदेश में मौजूद जो शख्स इनसे ये गांजा मंगवा रहा था, पुलिस उसे भी तुरंत ही गिरफ्तार कर लेगी। पुलिस के हाथ बड़ी कामयाबी लगने के बाद पुलिस ने मीडिया के जरिए एक प्रेस कॉन्फ्रेंस की और क्या तफसीलात बताई, देखिए इस रिपोर्ट में। కేసు ఇప్పుడు మనము పట్టుకోవడం జరిగింది। అక్యూజ్ని ఇంటర్స్టేట్ ఈ గాంజా స్మగుల్ చేస్తున్నటువంటి ఒక సిండికేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది। ఇది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే రాష్ట్రంగా, ఫ్రీ ఆఫ్ సచ్ హ్యాబిట్స్ ప్రజలకు కానీ అటువంటి మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉండడం, దీని ప్రకారం ఎంటైర్ స్టేట్లో ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది। ఇందులో భాగంగా నిన్న మా వాళ్ళు వెహికల్ మన SOT ఆఫీషియల్స్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక 3 నేరస్తులని పట్టుకోవడం జరిగింది। వీరు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్కి, యూపీలో ఉన్న మీరట్కి ఈ గాంజాను, ఈ మీరు చూస్తున్నటువంటి ముందు ఉన్నటువంటి ప్యాకెట్స్లో ఉన్న గాంజాని టోటల్ ఒక 1 crore వర్త్ టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది। ఇది మీరు 72 చిన్న ప్యాకెట్స్ లాగా చేసి ఒక ప్యాకెట్లో 5 kg ఉండేట్టుగా వాళ్ళు చూసి ఈ టోటల్ 360 kg కన్సైన్మెంట్ తీసుకెళ్ళి అక్కడ రాజమండ్రి నుంచి తీసుకుని వాళ్ళు మీరట్లో ఉన్నటువంటి ఒక అదర్ పెడ్లర్ వాళ్ళని అడిగారు, అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు। ఆ ప్రాసెస్లో మనం పట్టుకోవడం జరిగింది। వీళ్ళు ఆల్రెడీ దిస్ గాంజాకి అడిక్ట్ అయి ఉన్నారు, సమ్టైమ్స్ స్మాల్ పెడ్లర్స్గా పనిచేస్తున్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ ఏం కాదు, డ్రైవర్స్గా పనిచేస్తున్నారు, 10th+2 డ్రాప్ అవుట్స్ ఉన్నారు। అంతేకాకుండా వీళ్ళకు నేర చరిత్ర కూడా ఉంది। ఇట్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దే ఆర్ టేకింగ్ దిస్ మెటీరియల్ దిస్ టు యూపీ। ఇంతకుముందు కూడా 4 సార్లు ఇలా తీసుకెళ్ళడం జరిగిందని మాకు సమాచారం ఉంది వాళ్ళు మాట్లాడినప్పుడు। దాని తర్వాత ఇలా తీసుకెళ్ళడంతో వాళ్ళు కొన్ని ముందు ఒక పైలట్ ఐస్ కార్ట్ లాగా పెట్టుకొని కూడా చూస్తున్నారు, సో దట్ ఎక్కడ చెకింగ్ ఉందా లేదా అని చూసి ఆ విధంగా చేయడం జరుగుతుంది। అంతేకాకుండా కొన్ని టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ను కూడా వాళ్ళు దాన్ని ట్యాంపర్ చేసే విధంగా, మిస్లీడ్ చేసే విధంగా కూడా క్రియేట్ చేస్తున్నారు। బట్ స్టిల్ లా ఈజ్ మోర్ స్ట్రాంగర్, వీ హ్యావ్ గట్ బెటర్ టెక్నాలజీ టు ఐడెంటిఫై సచ్ ఎనీ కైండ్ ఆఫ్ వయోలేషన్స్ ఎట్లా చేసినా కానీ పట్టుకోవడం విధంగా మనము ప్రొఫెషనలీ కాంపిటెంట్ స్ట్రాంగ్ మెకానిజం మన దగ్గర ఉంది। అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో గాంజా లాంటి కానీ ఎనీ మాదక ద్రవ్యాలు మన దగ్గర ఉండొద్దు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్తో పాటు దాని తగ్గట్టుగా యాక్టివిటీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది। నిన్న మీకు చెప్పినట్టుగా అన్ని కమిషనరేట్స్లో అన్ని జిల్లాలతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఒక కలెక్టివ్ ఎఫర్ట్గా పెట్టి మన రాష్ట్రాన్ని ఫ్యూచర్
మన యువత వాళ్ళు ఇటువంటి మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ఉండాలి. కొంచెం అలవాటు మామూలుగా ఫ్రెండ్స్ అయి తర్వాత వాళ్ళది ఫ్యామిలీని రూయిన్ చేస్తారనే పరిస్థితి వస్తుంది. One aspect is that it's not only the poor, rich people are getting addicted to drugs and కాదు, poorer sections of society, ఇంటెలెక్చువల్స్, కొందరు చదువుకున్న వాళ్ళలో హైయర్ స్టడీస్ ఉండి ఇంటెలెక్చువల్స్లో, అంతేకాకుండా స్టూడెంట్స్లో కూడా ఈ ప్రమాదం వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనము ఇట్స్ అన్ ఈవిల్, సో వీ హ్యావ్ టు సీ ఇట్ అన్ ఈవిల్ అండ్ వీ హ్యావ్ టు క్రష్ ఇట్, వి షుడ్ నాట్ అలౌ ఇట్ టు స్ప్రెడ్ అనే ఒక ఉద్దేశంతో ఈ చేయడం జరిగింది. ఇందులో 3 నేరస్తులు, వికాస్ త్యాగి, అబ్రార్ అండ్ అమీరుద్దీన్, వీళ్ళు 3 నేరస్తులు. వికాస్ త్యాగి అని అతను బర్నవా నుంచి వచ్చారు. అలానే మిగిలిన 2 నేరస్తులు మీరట్ నుంచి నివాసంలో ఉన్న వాళ్ళు, దే స్టేయింగ్ ఇన్ మీరట్. ఇటువంటి యాక్టివిటీలో ఉండడం, తీసుకెళ్ళి సప్లై చేయడం అనేది వాళ్ళకి కొంచెం పేమెంట్తో పాటు అందులో ప్రాఫిట్స్లో కూడా వాళ్ళకి షేర్ ఉంటుంది. సో దే ఆర్ పెడ్లర్స్ వన్ వే, దే ఆర్ అడిక్ట్స్ అండ్ దే ఆర్ ఆల్సో ట్రాన్స్పోర్టింగ్ దీస్ మెటీరియల్స్ టు డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా దీన్ని స్మగుల్ చేయడానికి డిఫరెంట్ రూట్స్లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ టోటల్ వర్త్ 1 crore rupees. మేము మీకు చెప్పేది ఏంటంటే, ఇటువంటి సమాచారం ఎవరైనా సరే, మాకు పోలీస్కు మీకు ఏ అధికారి పైన మీకు విశ్వాసం నమ్మకం ఉంటుందో, మీకు ఇంటరాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి. మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం. మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. ఇది మీరు ఒక యూనిట్లో చేస్తున్నారు, ఒక డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు కాదు, ఎంటైర్ స్టేట్ ఈ మీద ఫోకస్ ఉంది. కాబట్టి ఇక్కడికి వస్తే తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి అది యూపీ వెళ్తుంది. సో ఏదైనా మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ, వేరే కల్టివేషన్ కానీ, ఎటువంటి యాక్టివిటీ కానీ, స్టోరేజ్ కానీ ఉంటే మనం వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాం, వాళ్ళని శిక్షించే విధంగా చేస్తాం. కాబట్టి దీస్ ఆర్ ద థింగ్ వీ షుడ్ రియల్లీ కమ్యూనికేట్ టు ద సొసైటీ ఆఫ్ దట్ క్రిమినల్ గ్యాంగ్స్కి, సో దట్ దే విల్ హ్యావ్ ఎ ఫియర్, దే విల్ హ్యావ్ ఇట్ వర్క్ ఎ డిటరెన్స్. మన రాష్ట్రంలో ఎంటర్ కావాలి, మన రాష్ట్రం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దే షుడ్ ఫీల్ ఆ ఫియర్తో ఉండే విధంగా మనము క్రిమినల్ యాక్ట్స్ను కంటైన్ చేస్తాం. అంతేకాకుండా చట్టపరంగా కూడా వీల్ యాక్ట్ యాజ్ పర్ లా అండ్ సివియరెస్ట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్స్ యాజ్ పర్ లా వీళ్ళకి వచ్చే విధంగా చూస్తాం. ఇప్పుడు పట్టుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ పర్స్పెక్టివ్లో కూడా వీ విల్ ఫాలో ఇట్ అప్, నాట్ ఓన్లీ జస్ట్ గెటింగ్ ఇన్ఫర్మేషన్, catching some accused. It doesn't end there. When we get the conviction, that is the real triumph for the police. Total గా ఆ విధంగా మేము ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్ లో దీన్ని చేస్తున్నాం. జర్మంటన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं. इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है. शेयरिंग और प्राइवेट रूम्स. अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है. आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद.